అందరు ఎవరు? వాళ్ళ రిలేటివ్స్. 31 కోట్లు అప్పించామని అన్ని రకాల అబద్ధాలు, ప్రచారాలు. నిరూపించమని చెప్పండి. పో సరే, ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది కదండి. నేను వాళ్ళని ఒకటే అడిగాను. ఏంటంటే, మీరు మా ఫాదర్కి ఒరిజినల్గా ఎంత డబ్బులు ఇచ్చారు? నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను. ఒరిజినల్గా ఎంత డబ్బులు ఇచ్చారు? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అయినా నన్ను కోర్టుకు వెళ్ళమంటారు. మీరెలా కదా కోర్టుకి మా నాన్నకి డబ్బులు ఇచ్చుంటే మీరెందుకు వెళ్తలేదు కోర్టుకి? నేను ఇంకా డబ్బులు ఇస్తాను, నేను కోర్టులో కేసేసాను. సో అది జరుగుతుంది. తర్వాత లోకేష్ గారి అపాయింట్మెంట్కి 22 లక్షలు ఇచ్చాను కదా. సో నేను ఇట్లా సోషల్ మీడియాలో గొడవ చేయడం చూసి అతను ఎవరో ఒకతను శ్రీనివాస్ గోరంట్ల అనే అతను నన్ను కాల్ చేశాను. ఆయన పేరైతే శ్రీనివాస్ గోరంట్ల అని చెప్తాడు, కానీ అసలు పేరు శ్రీనివాస్ గోరంట్ల కాదంట. సమ్ శ్రీనివాస్ ఎరగల తర్వాత వచ్చింది అది ఏది అంత డబ్బులు అయిపోయిన. సో ఆయన కాల్ చేసి వీళ్ళు ఎవరైతే నా కాంప్లెక్స్ కబ్జా చేశారో ఆయన అపాయింట్ చేశారు. యాక్చువల్గా అతనికి ఈ డాక్యుమెంట్లని ఫోటోలు పంపిస్తా, ఆయన ద్వారా నాకు పంపిస్తా, నాకు ఒక నమ్మకం కలిగించారు. ఓహో, వీళ్ళు నమ్ముతున్నారు అంటే నేను కూడా నమ్మాలి. అందులో ఏంది, ఇంకా లోకేష్ గారు పాలన చూడన్నారు. సత్యమేవ జయతే ఒక లోగో ఉంటుందండి ఆయన ఫోన్ లో. ఇంకా లోకేష్ గారు నమ్మాల్సి వచ్చింది అనమాట. మా టీం ఉంది, మేము 4 ఉన్నాము, 5 ఉన్నాము, మాకు మా వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఒక్కసారి 22 లక్షలు ఇవ్వలేదండి. 1 లక్ష 2 లక్షలు అలా ఇచ్చుకుంటూ వెళ్ళారు. మొత్తం 22 లక్షలు ఇచ్చాను. నాకైతే ఎప్పుడు లోకేష్ గారిని కల్పించలేదు. వీళ్ళేమో మంది ఏది ఏవో డాక్యుమెంట్స్ మా దగ్గర తిరగరాసిన నోట్లు ఉన్నాయి, అది ఇదని పెట్టారు వాళ్ళకి, అదని పంపించాడు. తర్వాత ఈ వ్యక్తి అండి, నేను ఎక్కడుంటున్నానో కూడా నాకు స్క్రీన్ షాట్ పెట్టాడండి. నేను ఫస్ట్ ఢిల్లీలో దిగా లాస్ట్ ఇయర్ దిగితే ఈ వ్యక్తి నాకు నా లొకేషన్ షేర్ చేశాడండి. నువ్వు పలానా చోట ఉన్నావు అని. అసలు ఎలా షేర్ చేస్తాడు? ఎలా ఎలా షేర్ చేస్తాడు? నన్ను ట్రాక్ చేయాల్సిన అవసరం ఏంటి? నేనేమైనా డ్రగ్ ఇస్తా, ఏమైనా ఏమైనా టెర్రరిస్టా, ఏమైనా పారిపోయారా? మురళీమోహన్ గారు ఆ రోజు మిమ్మల్ని తిట్టమన్నారు, మీరు తిట్టారు. సో తిట్టిన వాటిని అన్నింటిని కూడా మేము సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. సో ఐటీడీబీలో మేము వేస్తాం, మీరు తిట్టండి అని చెప్పేసి మీకు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెనకాల రాజకీయ కుట్ర జరిగింది. ఇది మీ మీద ఒకటి రకమైనటువంటి ఆస్తి కబ్జా, ఇంకొకటి మీ భుజం మీద తుపాకీ పెట్టి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీని కాల్చేటువంటి ప్రయత్నం పక్కగా జరిగింది, స్పష్టంగా కనిపించింది. అఫ్కోర్స్ అంటే మీ పాత్ర కూడా కొంత ఉంది ఇందులో, ఒప్పుకోవాల్సిన విషయం, అవునన్నా కాదన్నా. బట్ ఇప్పుడు ఈ ఇద్దరు గురించి మీరు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు, చిలకలూరుపేట ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది లేదండి, ఒకటి న్యాయం గెలవాలండి. హ్యూమన్ రైట్స్ అనేవి కాపాడాలి. ఎవరికైనా దేశంలో ఎక్కడైనా వచ్చే హక్కు, వ్యాపారం చేసుకునే హక్కు, నివసించే హక్కు ఉంది. అది కాపాడండి. ఇట్లా నేను రానివ్వము. పెట్టుబడి పెట్టాలని చెప్పేసి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు భారత్ లో. వాళ్ళ ఆస్తులు కబ్జా చేసుకుంటే ఎవరు వస్తారు, ఎవరు పెట్టుబడి పెడతారు? ఆస్తులకి రక్షణ లేదు. అసలు నేను హైదరాబాద్ లోనో ఎక్కడో పెట్టుకోవాల్సిన వాడిని, లేదా అట్లయినా అమెరికాలో పెట్టుకోవాల్సిన అన్ని అవకాశాలు ఉన్నప్పుడు వచ్చి చిలుకూరుపేటలో ఎందుకు పెట్టానండి? నా ఊరు కదండి, నా ఊరు బాగుపడాలనే కదా. సో ఒక్కటే అండి, న్యాయం గెలవాలండి. పార్టీలు చూడద్దు ఎవరు. రైట్, న్యాయము గెలవాలి, న్యాయాన్ని నిలబెట్టాలి, హ్యూమన్ రైట్స్ కాపాడాలి, మానవ హక్కులు అనేది కాపాడాలి. అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ. మీ న్యాయ పోరాటం కొనసాగాలి, దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుందాం. బట్ రావి మురళీమోహన్ గారు, గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను రెచ్చగొట్టి నాతో మాట్లాడించి కావాలనే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీని టార్గెట్ చేయించి నాతో పోస్టులు పెట్టించారు. సో అప్పుడు నేనున్నటువంటి పరిస్థితుల్లో నమ్మాల్సి వచ్చింది. నమ్మి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి
విడుదల రజనీని తిట్టాల్సి వచ్చింది, దూషించాల్సి వచ్చింది సోషల్ మీడియా వేదికగా. అమెరికాలో ఉంటూ తన ఆస్తిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంది.